అన్నట్టు ఆ, బడుగు దివాకర్ గారు. బలహీన వర్గాల శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీ కోరుతుందని స్పష్టంగా చెప్పినారు వారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరు పార్టీ అయితే భారతదేశానికి కనీసం బీసీ ప్రధానమంత్రిని ఎందుకు చేయలేకపోయింది 60 సంవత్సరాలు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకటి, బీసీల కోసం ఏం ఆలోచించిండ్రు? కనీసం రాష్ట్రానికి భారతదేశంలోనే కాంగ్రెస్ పాలన రాష్ట్రాలల్లా దేశంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలుగు నాట కానీ తెలుగు ప్రజలున్న రెండు కలిపి రాష్ట్రాలకు కానీ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసిందా ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. భారతదేశానికి మొట్టమొదటిసారి ఒక బీసీ ప్రధాని చేసింది భారతీయ జనతా పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించుకుంటా ఒక ముస్లింను రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక ఎస్సీని కూడా రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళను కూడా రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఒక బీసీని ఉపరాష్ట్రపతిగా నియమిస్తున్నది కూడా ఒక భారతీయ జనతా పార్టీ. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరేది భారతీయ జనతా పార్టీ. ఇది మీకు అర్థమవుతుంది. మీరు బడుగు బలహీన వర్గాల పోరాడానికి అయితే ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పిన ఆ సోదరుడు 42% బీసీ అనే వలుపుతున్నాడు. 42%లో 10% ముస్లింలు ఉన్నారా లేదా అని తెలిసి చెప్పాలి. ఇప్పుడు ఈ చర్చలో 10% ముస్లింలు ఉన్నారా లేదా అది తెలిసి చెప్పాలి. 32% బీసీలకు ఇచ్చుకుంటా 42% మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు స్పష్టంగా తెలియజేయాలి ఈ చర్చలో అని చెప్పి నేను కోరుతాను.